హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది విదేశీ విద్య గురించి మాట్లాడుతున్నాను. మన దేశంలో చాలామంది విదేశీ విద్య అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి దానికి ఒప్పుకున్న వాళ్ళు వెళుతున్నారు, లేని వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. కానీ మరి విదేశాలు వెళ్ళాలంటే కొంచెం రిస్క్తో కూడిన పనులు. ఎందుకంటే ఆర్థికంగా మరి గట్టిగా ఉండాలి. తర్వాత మరి కొంతమంది భయంతో అంత దూరం ఎందుకులేని పిల్లల్ని ఇక్కడ ఏదో ఒకటి చదివిస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఇంకా కొన్ని కారణాల వల్ల విదేశాలు వెళ్ళలేకపోతున్నారు. కానీ వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనకి విదేశీ విద్య మన ముంగిట్లోకే, మన దేశంలోకే వచ్చేస్తుంది. ఎలాగో అంటే మన యూజీసీ మన విదేశీ విద్య క్యాంపస్లకి అనుమతి ఇచ్చింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇచ్చేసేసింది. భారతదేశంలో మరి మనం అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలాంటి దేశాలు వెళ్ళాలంటే మరి చాలా ఖర్చుతో కూడిన పని, కష్టంతో కూడిన పని, రిస్క్తో కూడిన పని. ఇవేమీ లేకుండా ఆ కంపెనీలే ఆ విదేశీ యూనివర్సిటీలే వచ్చేసేసి మన దేశంలో క్యాంపస్లు పెట్టేసేసి ఇక్కడే విదేశీ విద్యను అందించడానికి మన భారతదేశం ఒక అవకాశం కల్పించింది. ఈ అవకాశం భారతదేశం ఎలా కల్పించిందంటే 2020 విద్యా అంతర్జాతీయకరణ ప్రోగ్రాంలో భాగంగా మన విదేశీ యూనివర్సిటీలకి ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఇచ్చిందన్నమాట. ఈ క్యాంపస్ వెలుసుబాటు వచ్చిన తర్వాత మరి చాలా కంపెనీలు, మరి చాలా యూనివర్సిటీలు, కనీసం 4-5 యూనివర్సిటీలు ఇక్కడికి వచ్చేసి ఏర్పాటు చేస్తున్నాయి. అది దాదాపు 18 నెలలు, అంటే వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలో డిసెంబర్లో అడ్మిషన్లు ప్రారంభించే స్థాయికి మన విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసుకుని అదంతా అడ్మిషన్లకు రెడీ చేసుకునే అంత వెలుసుబాటు మన భారత ప్రభుత్వం కల్పించిందని తెలుస్తుంది. ఈ విధంగా మనకి విదేశీ విద్య మన ముంగిట్లోకే వచ్చేసిందని చెప్పుకుంటున్నామన్నమాట. అయితే ఈ మేరకు మన విదేశీ విద్య యూనివర్సిటీలకి యూసీజీ ఆదివారం మన ముంబైలో ఒక కార్యక్రమంలో మరి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేశారు మన భారత ప్రభుత్వం తరఫు నుంచి. మరి ఈ కార్యక్రమంలో మరి ఎవరెవరు పాల్గొన్నారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారు, తర్వాత యూసీజీ తాత్కాలిక చైర్మన్ గారు అయినటువంటి వినీత్ జోషి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం చాలా ఇంట్రెస్ట్గా చేసి మనకు విదేశీ విద్యా అవకాశాలు ఇక్కడుండే మన విదేశీ విద్య చదువుకునే అవకాశాలు కల్పించారు. LOA అందుకున్న సంస్థల్లో మరి మేటి సంస్థలు చాలా ఉన్నాయి. మరి కొన్ని సంస్థల గురించి మనకి తెలుసుకుందాం. ఒకటి సంస్థ ఏంటంటే ఆస్ట్రేలియా యూనివర్సిటీకి అనుబంధ యూనివర్సిటీ అయిన యార్క్ ఒక సంస్థ అయితే, రెండోది అయితే యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ అబెర్టీన్ అనేది రెండో సంస్థ, మూడోది ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT అమెరికా సంస్థ మూడోది అయితే, నాలుగవది యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే LED ఇటలీది ఉన్నాయి. ఈ 4 యూనివర్సిటీలకి ఆల్రెడీ మన భారతదేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకుని అడ్మిషన్ ప్రారంభించుకోవడానికి భారత ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఇచ్చేసింది. దాన్ని ఈ సంస్థలు ఫాలో అవుతున్నాయి. వచ్చే 26 డిసెంబర్ కల్లా అడ్మిషన్ ప్రారంభిస్తారని తెలుస్తుంది. మరి ఈ సంస్థలు క్యాంపస్ ఏర్పాటు చేసుకుని మరి ఈ 18 నెలల్లో ఇంచుమించు అన్ని పనులు పూర్తి చేసుకుని క్యాంపస్ సెలక్షన్లు అడ్మిషన్లు ఇస్తారనేది ఒక గ్యారెంటీగా తెలుస్తుంది. కనుక మన దేశంలో కొంచెం ఆధారికంలో ఉన్న మనుషులు కూడా మరి కొంతమంది ఇచ్చే స్కాలర్షిప్లతో కానీ, ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్షిప్తో కానీ, విదేశీ స్కాలర్షిప్లతో కానీ, మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్షిప్తో కానీ మరి ఎంతటి పేదవాళ్ళైనా సరే మరి మన దేశంలోనే విదేశీ క్యాంపస్లోకి వెళ్ళి చదువుకోవటం అంత కష్టం అనిపించదు అనేది మా అభిప్రాయం. మరి ఇదంతా మన పేదవాళ్ళకు ఒక అవకాశంగా వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం. నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. మరి మన ఛానల్కి గట్టి మద్దతు ఇస్తారని, లైకులు చేస్తారని, మరి షేర్ చేస్తారని మరి కోరుకుంటూ విరమిస్తున్నాను.